వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక మంచి ముచ్చటెత్తుకొచ్చిన డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టా రాజ్యం. మరి మొన్న నుంచి నడుస్తున్నది ఇది కథ. దీన్ని పట్టించుకోడు సీఎం రేవంత్ రెడ్డి, దీన్ని పట్టించుకోడు, దీన్ని వదిలేస్తాడు. ఎందుకంటే డబ్బులు వస్తూ ఉంటాయి కదా. కాలేజీలకు వర్సిటీలుగా పర్మిషన్లు, రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఫీజుల నిర్ణయం, సీట్లపై ఆ వర్సిటీలదే అధికారం. రాష్ట్రాల ఎన్ఓసి నిబంధనలు మార్చేసిన యూజీసీ. రాష్ట్రంలో ఇప్పటికే 10 డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్లు. మరి ఇట్లాంటిది పట్టించుకోరు వీళ్ళు. ఎందుకోసం అంటే డబ్బులు వస్తాయి కదా, ఇంటర్నల్గా డబ్బులు వస్తాయి కదా, అందుకోసం ప్రభుత్వం దీన్ని పట్టించుకోదు. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అనుమతులతో సంబంధం లేకుండానే డీమ్డ్ వర్సిటీలకు యూజీసీ అనుమతులు ఇచ్చేస్తున్నది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రైవేటు కాలేజీలు, సర్కారు కాలేజీలపై ప్రభావం చూపుతున్నది. భవిష్యత్తులో ఆయా డీమ్డ్ వర్సిటీల్లో ఏమైనా ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ సర్కారు పెద్దలతో పాటు విద్యావేత్తలు మరి ప్రశ్నిస్తున్నారు. అంటే సమస్యలు ఒక రకం కాదు, అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఇలా ప్రభుత్వానికి బొక్క, ఇటు పేద ప్రజలు చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి, సీట్ల కొరత, ఎన్ని సమస్యలు ఉంటాయంటే అన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి వాటి మీద ఫోకస్ చేసి విద్యా వ్యవస్థను ఒక పటిష్టమైన విధానం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే, దాన్ని విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా హైడ్రాలు, రకరకాలుగా ఏదేదో స్కీములు, అనౌన్స్మెంట్లు ఏదేదో చేసుకుంటూ టైంపాస్ కార్యక్రమం చేస్తున్నట్లు మనకు ఆల్రెడీ ప్రభుత్వంది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.